ఇండియన్ హిస్టరీలో మనం ఢిల్లీ సుల్తానులు అనేటువంటి టాపిక్లో ఉన్నాం. ఢిల్లీ సుల్తానుల్లో మనము బానిస వంశం గురించి నేర్చుకున్నాం, ఖిల్జీ వంశం గురించి నేర్చుకున్నాం, తుగ్లక్ వంశం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ తుగ్లక్ వంశంలో తుగ్లక్ వంశాన్ని స్థాపించినటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ గురించి నేర్చుకున్నాం. గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత ఈ వంశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి నేర్చుకున్నాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత రాజుల గురించి నేర్చుకోవాలి. అంటే మనము తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ వంశంలో వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి గురించి నేర్చుకోవాలి. ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ నుంచి ఇంకా ఢిల్లీ సుల్తానులు అనేటువంటి టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 1351 నుంచి 1388 సంవత్సరం వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. హీ వాజ్ రూల్డ్ ఫ్రమ్ 1351 టు 1388. మరి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి గురించి మనము ఈ వీడియోలో ఈ క్లాస్లో నేర్చుకుందాం. వన్ ఆఫ్ ది ఫేమస్ ఢిల్లీ సుల్తాన్, తుగ్లక్ వంశానికి సంబంధించినటువంటి రాజు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఢిల్లీ రాజు ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మనకు ఈయన యొక్క లైఫ్ స్టోరీ గురించి, ఈయన యొక్క పరిపాలన గురించి ఎలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే ఇతని కోర్టులో ఉండేటువంటి ఒక ఆథర్, ఆయన పేరు తారిక్. ఆయన పేరు ఏంటి అంటే ఆసిఫ్. ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థానంలో ఉండేటువంటి ఒక రచయిత పేరు ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి. ఈ ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనేటువంటి బుక్ను రాశాడు. ఈ తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనేటువంటి బుక్ ఎవరి యొక్క లైఫ్ స్టోరీ గురించి చెప్తుంది అంటే ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క లైఫ్ స్టోరీ గురించి చెప్తుంది. ఆసిఫ్ రాసినటువంటి తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనేటువంటి బుక్ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క జీవిత చరిత్ర గురించి, ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క లైఫ్ స్టోరీ గురించి, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ పరిసర ప్రాంతాలలో అనేక ఉద్యానవనాలు నిర్మించాడు, అనేక పార్కులు నిర్మించాడు. కాబట్టి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తిని ఉద్యానవనాల రారాజు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే ఉద్యానవనాల రారాజు అని పిలవడం జరుగుతుంది. అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాలలో దాదాపు 100 కంటే ఎక్కువ పార్కులు నిర్మించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. అందుకనే ఫిరోజ్ షా తుగ్లక్ను ఏమని పిలుస్తారు అంటే ఉద్యానవనాల రారాజు అని పిలవడం జరుగుతుంది. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, చాలా లిబరల్గా ఉండేటువంటి వాడు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరిపించాడు. వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. ఈయన యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అంటే, ఈయన యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాడు అని చెప్పాం. మరి ఇతని యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అంటే పేద ప్రజల సంక్షేమం కోసం, బానిసల సంక్షేమం కోసం, వృద్ధుల సంక్షేమం కోసం, విడోస్ యొక్క వెల్ఫేర్ కోసం,
పేద యువతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు జరిపినటువంటి వ్యక్తి, అనేక సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో మొదటిసారిగా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినటువంటి వ్యక్తి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వృద్ధాప్య పెన్షన్స్ అనేటువంటివి ఓల్డ్ ఏజ్ పీపుల్కి ప్రభుత్వం అనేటువంటిది కొంత సహాయం చేసేటువంటిది, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. దానితో పాటు పేద యువతులకు వివాహాలు కూడా జరిపించడం జరిగింది. పూర్ గర్ల్స్కి వివాహాలు అంటే వాళ్ళకు పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేకపోతే ఆ పూర్ గర్ల్స్కి మ్యారేజెస్ కూడా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా పేద ప్రజల సంక్షేమం కోసం కొత్తగా ఒక శాఖను ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ శాఖ పేరు దివాన్ ఈ బందేగామి అనేటువంటి పేద ప్రజల సంక్షేమ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి పేద ప్రజల సంక్షేమ శాఖను ఏర్పాటు చేశాడు. దివాన్ ఈ బందేగామి అనేటువంటి పేరుతో పేద ప్రజల సంక్షేమం కోసం సపరేట్గా ఒక మినిస్ట్రీని, ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశాడు. ఈ పేద ప్రజల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి దివాన్ ఈ బందేగామి అనేటువంటి పేద ప్రజల సంక్షేమ శాఖని ఏర్పాటు చేసి దీని ద్వారా అనేక వెల్ఫేర్ స్కీమ్స్ని మెయింటైన్ చేసినటువంటి వాడు ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. దీనితో పాటు ఈయన బానిస సంక్షేమ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ స్లేవ్స్, బానిస సంక్షేమం కోసం ఇతను దివాన్ ఈ బందేగామి అనేటువంటి బానిస సంక్షేమ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. దివాన్ ఈ బందేగామి అనేటువంటి బానిస సంక్షేమ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్లేవ్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బానిస సంక్షేమ శాఖని ఏర్పాటు చేసి దాదాపు 1,80,000 మంది బానిసలను బానిసలని ఈయన స్వయంగా కొని వాళ్ళందరికీ కూడా విముక్తి ప్రసాదించడం జరిగింది. అంటే 1,80,000 మంది బానిసలకు స్వేచ్ఛను ప్రసాదించాడు, విముక్తి కల్పించాడు, వాళ్ళందరికీ ఫ్రీడమ్ వచ్చేలా చేశాడు. ఎవరు అంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్. దివాన్ ఈ బందేగామి అనేటువంటి బానిస సంక్షేమ శాఖని ఏర్పాటు చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటి దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. భారతదేశంలో మొదటిసారిగా డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యము అనేటువంటి దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. బిందు సేద్యాన్ని, డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా హార్టికల్చర్, తోట పెంపకం అంటే తోట పంటల పెంపకంను మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. భారతదేశానికి మొదటిసారిగా హార్టికల్చర్ని, తోట పంటల పెంపకంని ప్రారంభించింది కూడా ఫిరోజ్ షా తుగ్లక్. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా సెరికల్చర్ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభించింది ఇతనే. అంటే పట్టుపురుగుల పెంపకమైనటువంటి సెరికల్చర్ను భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. సెరికల్చర్ అనేటువంటి దాన్ని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ రహదారుల ఇరువైపులా
దారుల్ షిఫా అనేటువంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్ల వెంబడి ఈ రవాణా అంటే రోడ్లు అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయాణానికి చాలా సమయం పట్టేటువంటిది. అందుకని ఆ మార్గ మధ్యంలో అలసిపోయినా, లేకపోతే ఏవైనా జబ్బులు వచ్చినా, లేకపోతే జ్వరాలు వచ్చినా కూడా వాళ్ళందరినీ చూడడం కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూడడం కోసం దారుల్ షిఫా అనేటువంటి హాస్పిటల్స్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఆయన ఈ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో అనేక పార్కులు నిర్మించాడు, అనేక ఉద్యానవనాలు నిర్మించాడు. కాబట్టి ఆయనను ఏమని పిలిచాము అంటే ఉద్యానవనాల రారాజు అని పిలవడం జరిగింది. ఉద్యానవనాల రారాజు అని పిలవడం జరిగింది. అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి అనేక పట్టణాలు నిర్మించాడు. ఈయన నిర్మించినటువంటి పట్టణాలు ఏంటి అంటే హి వాజ్ కన్స్ట్రక్టెడ్ ద సిటీస్ లైక్ జౌన్పూర్, హిసార్, ఫిరోజాబాద్. జౌన్పూర్, హిసార్, ఫిరోజాబాద్ లాంటి సిటీలను నిర్మించడం జరిగింది. ఇతను ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి నిర్మించినటువంటి పట్టణాలు, హి వాజ్ కన్స్ట్రక్టెడ్ ద సిటీస్ జౌన్పూర్, హిసార్, ఫిరోజాబాద్. జౌన్పూర్, హిసార్, ఫిరోజాబాద్ లాంటి సిటీలను నిర్మించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి అంతకుముందు రాజులు వసూలు చేస్తున్నటువంటి దాదాపు 26 రకాల పన్నులను రద్దు చేసి, 26 రకాల ట్యాక్సెస్ అనేటువంటి వాటిని రద్దు చేసి, పన్నులను రద్దు చేసి, 26 రకాల పన్నులను రద్దు చేసి కేవలం 4 పన్నులను మాత్రమే ఇతను విధించడం జరిగింది. హీ వాజ్ ఇంపోజ్డ్ ఓన్లీ 4 ట్యాక్సెస్ ఆన్ పీపుల్ బేస్డ్ ఆన్ షరియత్. అంటే షరియత్ అనేటువంటిది అలో చేసినటువంటి, షరియత్ అంటే మీకు చాలాసార్లు చెప్పుకున్నాం, షరియత్ అంటే ఇస్లాం న్యాయము, ఇస్లాం లా. ఈ షరియత్ అనేటువంటిది కేవలం 4 పన్నులకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దీనితోటి షరియత్ అనేటువంటిది అనుమతించలేదు అని చెప్పేసి 26 పన్నులను రద్దు చేసి కేవలం 4 పన్నులను మాత్రమే ప్రజల మీద ఇంపోజ్ చేయడం జరిగింది. మరి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ప్రజలపైన షరియత్ అలో చేసిన 4 పన్నులను మాత్రమే ఇంపోజ్ చేశాడు అని చెప్పుకున్నాం. మరి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ప్రజలపైన ఇంపోజ్ చేసినటువంటి ఆ 4 ట్యాక్సులు ఏంటి అనేటువంటిది చూద్దాం. ఆ 4 ట్యాక్సులు ఏంటి అంటే, ఒకటి ఖరజ్ అనేటువంటిది, రెండో ట్యాక్స్ షర్బ్ అనేటువంటిది, మూడో ట్యాక్స్ ఏంటి అంటే జకాత్ అనేటువంటిది, 4వ ట్యాక్స్ ఏంటి జిజియా అనేటువంటిది. ఈ 4 పన్నులు మాత్రమే ఇంపోజ్ చేయడం జరిగింది. ఖరజ్, షర్బ్, జకాత్, జిజియా. ఖరజ్ అంటే ల్యాండ్ సెస్, భూమి శిస్తు. ఖరజ్ అంటే ఏ ట్యాక్స్ అంటే ల్యాండ్ సెస్, భూమి శిస్తు. ఖరజ్ అనేటువంటిది ల్యాండ్ సెస్, భూమి శిస్తు. ఈ ఖరజ్ అనేటువంటిది ఎంత పర్సెంట్ ఇంపోజ్ చేసేవాడు అంటే 10%. ఖరజ్ అనేటువంటిది ఎంత అంటే 10% కలెక్ట్ చేసేటువంటి వాడు. షర్బ్ అంటే వాటర్ ట్యాక్స్. షర్బ్ అంటే నీటి పన్ను, వాటర్ ట్యాక్స్ అనేటువంటిది. షర్బ్ అనేటువంటిది వాటర్ ట్యాక్స్, నీటి పన్ను. ఇది కూడా ఎంత కలెక్ట్ చేసేవాడు అంటే 10% కలెక్ట్ చేసేటువంటి వాడు. జకాత్ అంటే ఇది బాగా ధనవంతులైనటువంటి ముస్లింల నుంచి వసూలు చేసేటువంటి పన్ను. ఈ ధనవంతులైనటువంటి ముస్లింలు సంవత్సరంలో తమకొచ్చినటువంటి ఆదాయంలో 2.5% పేద ప్రజలకు దానం చేయాలి. ఇదే జకాత్ అనేటువంటిది. జిజియా అనేటువంటిది హిందువుల నుంచి వసూలు చేసేటువంటి ట్యాక్సు.
జిజియా అనేటువంటిది హిందువులపై మాత్రమే ఇంపోజ్ చేసేటువంటి వాళ్ళు. ఇలా షరియత్ అలో చేసినటువంటి ఈ 4 ట్యాక్సులు మాత్రమే ప్రజల నుంచి వసూలు చేసేటువంటి వాడు. ఖరజ్ అంటే భూమి శిస్తు, షర్బ్ అంటే నీటి పన్ను, జకాత్ అంటే ముస్లింల నుంచి అంటే రిచ్ ముస్లిమ్స్ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్, జిజియా అంటే ఓన్లీ హిందువులపై మాత్రమే విధించినటువంటి పన్ను. ఇంతకుముందు ఉండేటువంటి రాజులు బ్రాహ్మణుల పైన జిజియా పన్ను అనేటువంటిది ఇంపోజ్ చేయలేదు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణుల పైన కూడా ఈ జిజియా పన్ను అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఈవెన్ హీ ఇంపోజ్డ్ జిజియా ట్యాక్స్ ఆన్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. ఫిరోజ్ షా తుగ్లక్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు జరిపించాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలు జరిపించాడు, అనేక పన్నులను రద్దు చేశాడు. ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ మరి ఫిరోజ్ షా తుగ్లక్లో ఉండేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి మతమౌఢ్యం కలిగినటువంటి వాడు. అంటే మతానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఇస్లాంకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మతమౌఢ్యం కలిగి ఉండి ఇస్లాంకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎవరికి అధికారంలో ప్రయారిటీ ఇచ్చాడు అంటే ఉలేమాలకు, మౌల్వీలకు ఎక్కువ అధికారంలో ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఉలేమాలకు, మౌల్వీలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మతాధికారులకు అధికారంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఫిరోజ్ షా తుగ్లక్. అంతకుముందు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఇక్తా సిస్టమ్ను రద్దు చేసి ఈ ఉలేమాలు, మతాధికారుల యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించి వేస్తే మళ్ళీ ఈ ఉలేమాలకు, మౌల్వీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేశాడు. ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. అంటే పరిపాలనలో ఎవరి యొక్క ఇంటర్ఫిరెన్స్ పెరిగిపోయింది అంటే మతాధికారుల యొక్క ఇంటర్ఫిరెన్స్ పెరిగిపోయింది. అదేవిధంగా హిందూ టెంపుల్స్ని కూడా డిమోలిష్ చేయించారు జరిగింది. హిందువుల యొక్క దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగింది. హిందూ టెంపుల్స్ని ధ్వంసం చేయడం జరిగింది. ఏ హిందూ టెంపుల్స్ని ధ్వంసం చేశారు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి పూరిలో ఉండేటువంటి జగన్నాథ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. పూరిలో ఉండేటువంటి జగన్నాథ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. నాగర్కోల్లో ఉండేటువంటి జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. నాగర్కోల్లో ఉండేటువంటి జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. పూరిలో ఉండేటువంటి జగన్నాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఎవరు అంటే పూరిలోని జగన్నాథ ఆలయాన్ని, నాగర్కోల్లో ఉండేటువంటి జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి అంత సమర్థవంతమైనటువంటి చక్రవర్తి కాదు, అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి చక్రవర్తి కాదు. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలనా కాలం నుండి ఢిల్లీ సుల్తానుల యొక్క పతనము అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఇతనికి మతమౌఢ్యం కలిగినటువంటి వ్యక్తి, హిందువులంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి వ్యక్తి, హిందువుల యొక్క దేవాలయాలను ధ్వంసం చేశాడు. పూరిలోని జగన్నాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. నాగర్కోల్లోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అదేవిధంగా పరిపాలనలో ఎవరికి ఎక్కువ భాగస్వామ్యం కల్పించాడు అంటే ఉలేమాలకు, మౌల్వీలకు, మతాధికారులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి అంత క్యాపబుల్ పర్సన్ కాకపోవడంతో ఇతని కాలం నుంచి ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం అనేటువంటిది, ఢిల్లీ సుల్తానత్ అనేటువంటిది అంతమైపోవడం, డిక్లైన్ అవ్వడం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఫిరోజ్ షా తుగ్లక్కు సంబంధించింది. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత ఢిల్లీ సుల్తాన్ను రూల్ చేసినటువంటి రూలర్ ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత నెక్స్ట్ రూలర్
నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి 1388 నుంచి 1414 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఇతను కూడా వీక్ రూలరే. ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక మెయిన్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇతని సామ్రాజ్యం పైన, ఢిల్లీ సుల్తానుల యొక్క సామ్రాజ్యం పైన, ఢిల్లీ రాజ్యం పైన ఈ మంగోల్ నాయకుడైనటువంటి తైమూర్ అనేటువంటి వ్యక్తి, మంగోళ్ళ నాయకుడైనటువంటి తైమూర్ అనేటువంటి వ్యక్తి 1398వ సంవత్సరంలో అటాక్ చేయడం జరిగింది. ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్న సమయంలో మంగోల్ నాయకుడైనటువంటి, అంటే చెంగిస్ ఖాన్ తర్వాత చెంగిస్ ఖాన్ వారసుడైనటువంటి అంటే మంగోలులు అనేటువంటి వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాజులు. అనాగరికతగా మంగోల్ తెగ అనేటువంటిది. ఈ మంగోల్ చక్రవర్తుల్లో ఫేమస్ అయినటువంటి వాడు చెంగిస్ ఖాన్ తర్వాత అంతటి ఫేమస్ రూలర్ ఎవరు అంటే తైమూర్. మంగోల్ నాయకుల్లో ప్రసిద్ధి చెందిన వాళ్ళు మొదటి వ్యక్తి చెంగిస్ ఖాన్ అయితే అంతటి ప్రసిద్ధి చెందిన వాడు తైమూర్ అనేటువంటి వ్యక్తి. ఇతడిని తైమూర్ ఇలాంగ్ అని కూడా పిలుస్తారు. ఇతడిని ఏమని పిలుస్తారు అంటే తైమూర్ ఇలాంగ్ లేకపోతే తైమూర్ లాంగ్, ఏదైనా ఒకటేనండి. తైమూర్ లాంగ్ లేకపోతే తైమూర్ ఇలాంగ్ అని పిలుస్తాం. ఈ తైమూర్ అనేటువంటి వ్యక్తి 1398వ సంవత్సరంలో ఇండియా పైన అటాక్ చేశాడు, ఢిల్లీ పైన అటాక్ చేశాడు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఇదే ఎగ్జామ్లో క్వశ్చన్. తైమూర్ దండయాత్ర భారతదేశంపై ఏ సంవత్సరం జరిగింది అంటారు? 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై అటాక్ చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటారు? నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఈ తైమూర్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండేటువంటి సంపదను దోచుకోవడం కోసం, ఇక్కడ ఉండేటువంటి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం కోసం, ఇక్కడ ఉండేటువంటి ఈ వెల్త్ ప్రాపర్టీ అనేటువంటి సంపదను దోచుకెళ్లడం కోసం భారతదేశం పైన అటాక్ చేశాడు తైమూర్ అనేటువంటి వ్యక్తి. మంగోల్ జాతి నాయకుడు. ఈ మంగోల్స్ అనేటువంటి వాళ్ళు అన్సివిలైజ్డ్ పీపుల్ అని చెప్పుకున్నాం, అనాగరికతగా అని చెప్పుకున్నాం. ఈ మంగోలుల యొక్క దాడుల నుంచి రక్షించుకోవడం కోసమే చైనా రాజు అయినటువంటి షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి చైనా గోడను నిర్మించడం జరిగింది. షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి చైనా వాళ్ళు నిర్మించింది ఎవరు అంటే షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి. ఎవరి యొక్క అటాక్స్ నుంచి రక్షణ కోసం అంటే మంగోల్స్ నుండి రక్షణ కోసం. ఈ మంగోల్ జాతి నాయకుడైనటువంటి తైమూర్ అనేటువంటి వ్యక్తి 1398వ సంవత్సరంలో భారతదేశంపై అటాక్ చేశాడు. నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి సంపదను మొత్తాన్ని కూడా దోచుకెళ్ళాడు తైమూర్ అనేటువంటి వ్యక్తి. ఈ తైమూర్ అనేటువంటి వ్యక్తి భారతదేశం నుంచి ఆయన దేశానికి వెళ్తూ ఆయన యొక్క ప్రతినిధిగా ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు. ఆయన పేరే సయ్యద్ ఖిజర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఈ తైమూర్ అనేటువంటి వ్యక్తి ఆయన దేశానికి రిటర్న్ వెళ్తూ ఆయన యొక్క రిప్రజెంటేటివ్గా, ఆయన యొక్క ప్రతినిధిగా ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ యొక్క కోర్టులో ఎవరిని ఉంచాడు అంటే సయ్యద్ ఖిజర్ ఖాన్ను ఉంచి వెళ్ళడం జరిగింది. ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి 1414వ సంవత్సరం వరకు కూడా పరిపాలించాడు. ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తిని ఆయన దగ్గర తైమూర్ యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి సయ్యద్ ఖిజర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఓడించి
తుగ్లక్ వంశాన్ని అంతం చేసి కొత్తగా సయ్యద్ వంశాన్ని స్థాపించడం జరిగింది. అంటే తుగ్లక్ వంశాన్ని స్థాపించిందేమో గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. ఇలా 1320 నుంచి 1414 వరకు పరిపాలించినటువంటి రాజవంశం తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్ వంశాన్ని ఎండ్ చేసింది ఎవరు అంటే సయ్యద్ ఖిజర్ ఖాన్. తుగ్లక్ వంశాన్ని ఎండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సయ్యద్ ఖిజర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. అంటే మనకు ఇప్పుడు ఏ వంశం ఎండ్ అయిపోయింది అంటే సయ్యద్ వంశం అంతమైపోయింది. సయ్యద్ వంశం తర్వాత ఏ వంశం గురించి నేర్చుకోవాలి అంటే తుగ్లక్ వంశం అంతమైపోయింది. తుగ్లక్ వంశం తర్వాత మనము సయ్యద్ వంశం గురించి నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ బానిస వంశం గురించి నేర్చుకున్నాం. బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం గురించి నేర్చుకున్నాం. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం గురించి నేర్చుకున్నాం. తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశం గురించి నేర్చుకోవాలి. 1414 నుంచి 1451 వరకు పరిపాలించినటువంటి రాజవంశం సయ్యద్ వంశం అనేటువంటిది. ఈ సయ్యద్ వంశానికి అంతగా ప్రయారిటీ లేదు. కేవలం నామినల్గా మాత్రమే ఒక 4 చక్రవర్తులు పరిపాలించడం జరిగింది. మనం వీళ్ళ గురించి పెద్దగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఒకే క్వశ్చన్ నేర్చుకోండి సయ్యద్ వంశం దగ్గర. అది ఏంటి అంటే సయ్యద్ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, ఫౌండర్ ఆఫ్ సయ్యద్ డైనాసిటీ, సయ్యద్ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సయ్యద్ ఖిజర్ ఖాన్. ఒక్కొక్క మొత్తం 4 రాజులు ఉన్నారు అందాం. ఆ 4 రాజుల యొక్క పేర్లను మాత్రమే తెలుసుకుందాం సయ్యద్ వంశానికి సంబంధించి. సయ్యద్ వంశంలో మొదటివాడు సయ్యద్ ఖిజర్ ఖాన్. సయ్యద్ వంశాన్ని స్థాపించినటువంటి వాడు సయ్యద్ ఖిజర్ ఖాన్. 1414వ సంవత్సరంలో సయ్యద్ ఖిజర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ని ఓడించి సయ్యద్ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఈ సయ్యద్ ఖిజర్ ఖాన్ తర్వాత నెక్స్ట్ రాజు ముబారక్ షా అనేటువంటి వ్యక్తి. ఈయన తర్వాత వచ్చినటువంటి రాజు మహమ్మద్ షా అనేటువంటి వ్యక్తి. ఈయన తర్వాత వచ్చినటువంటి రాజు ఆలాం షా అనేటువంటి వ్యక్తి. అంటే మొత్తము ఈ సయ్యద్ వంశంలో 4 రాజులు ఉన్నారు. సయ్యద్ ఖిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా అనేటువంటి 4 రాజులు పరిపాలించడం జరిగింది. మొదటివాడు సయ్యద్ ఖిజర్ ఖాన్, చివరివాడు ఆలం షా అనేటువంటి వ్యక్తి. ఈ ఆలం షా అనేటువంటి వ్యక్తిని ఓడించి ఇతని దగ్గర సేనాధిపతిగా ఉన్న బహలాల్ లోడి అనేటువంటి వ్యక్తి, ఈయన దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి బహలాల్ లోడి అనేటువంటి వ్యక్తి ఆలం షా అనేటువంటి వ్యక్తిని ఓడించి అతని సేనాధిపతి అయినటువంటి బహలాల్ లోడి అనేటువంటి వ్యక్తి కొత్తగా ఏ వంశాన్ని స్థాపించాడు అంటే లోడి డైనాసిటీని స్థాపించడం జరిగింది. లోడి వంశాన్ని స్థాపించడం జరిగింది. అంటే సయ్యద్ వంశం తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి లోడి వంశం గురించి నేర్చుకోవాలి. లోడి వంశము అనేటువంటిది 1451 నుంచి 1526 వరకు పరిపాలించినటువంటిది. 1451 నుంచి 1526 వరకు పరిపాలించినటువంటి రాజవంశం లోడి వంశం. ఇప్పటి వరకు బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము అనేటువంటి 4 రాజవంశాలు పరిపాలించాయి. ఈ 4 రాజవంశాలు కూడా ఎవరు అంటే టర్కిష్ ముస్లింలు, అంటే తురస్క జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, టర్కిష్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ 4 రాజవంశాల వాళ్ళు.
తురష్క జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, టర్కిష్ జాతికి సంబంధించిన వాళ్ళు. కానీ లోడీలు అనేటువంటి వాళ్ళు ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఆఫ్ఘన్ జాతికి సంబంధించిన వాళ్ళు. మొత్తం 5 రాజవంశాలు ఢిల్లీని పరిపాలిస్తే దానిలో మొదటి 4 రాజవంశాలు తురుష్కులైతే 5వ రాజవంశం అనేటువంటిది ఆఫ్ఘన్ జాతికి సంబంధించినటువంటిది. ఏ రాజవంశము, ఏ జాతి అంటే ఆఫ్ఘన్ జాతికి సంబంధించింది. లోడీలు అనేటువంటి వాళ్ళు ఆఫ్ఘన్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి లోడీలు ఎవరు? లోడీలు అనేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. లోడీ రాజవంశంలో మొదటివాడు బహలాల్ లోడీ అనేటువంటి వ్యక్తి. బహలాల్ లోడీ అనేటువంటి వ్యక్తి 1451 నుంచి 1489 వరకు పరిపాలించడం జరిగింది. 1451 నుంచి 1489 వరకు పరిపాలించాడు బహలాల్ లోడీ అనేటువంటి వ్యక్తి. 1451 నుంచి 1489 వరకు పరిపాలించాడు. మొత్తం ఢిల్లీ సుల్తానుల్లో 5 రాజవంశాలలోని ఢిల్లీ సుల్తానుల్లో ఎక్కువ కాలం దాదాపు 38 సంవత్సరాలు రూల్ చేశాడు బహలాల్ లోడీ. ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి బహలాల్ లోడీ. దాదాపు 38 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు అంటే బహలాల్ లోడీ అనేటువంటి వ్యక్తి. సయ్యద్ వంశంలో లాస్ట్ వాడైనటువంటి ఆలాం షాను ఓడించి, సయ్యద్ వంశంలో చివరి వాడైన ఆలాం షాను ఓడించి లోడీ వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బహలాల్ లోడీ. ఇతను 1451 నుంచి 89 వరకు పరిపాలించాడు. ఇతడు ఈ ఢిల్లీ సుల్తానుల్లో ఎక్కువ రోజులు పరిపాలించినటువంటి చక్రవర్తి. 38 సంవత్సరాలు పరిపాలించాడు బహలాల్ లోడీ అనేటువంటి వ్యక్తి. ఈ లోడీ వంశం వాళ్ళది ఏ జాతి అంటే ఆఫ్ఘన్ జాతి. బహలాల్ లోడీ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి చక్రవర్తి సికిందర్ లోడీ అనేటువంటి వ్యక్తి. బహలాల్ లోడీ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి చక్రవర్తి సికిందర్ లోడీ. ఈ లోడీ వంశంలో ప్రసిద్ధి చెందినవాడు, ఫేమస్ రూలర్ ఎవడు అంటే సికిందర్ లోడీ. లోడీ వంశంలో ఫేమస్ రూలర్, బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు సికిందర్ లోడీ అనేటువంటి వ్యక్తి. ఈ సికిందర్ లోడీ అనేటువంటి వ్యక్తి 1506వ సంవత్సరంలో ఆగ్రా పట్టణాన్ని నిర్మించడం జరిగింది. సికిందర్ లోడీ అనేటువంటి వ్యక్తి ఆగ్రా పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఆగ్రా సిటీ ఫౌండర్ ఎవరు అంటే సికిందర్ లోడీ. ఈ ఆగ్రా పట్టణాన్ని నిర్మించి 1506వ సంవత్సరంలో ఆగ్రాను నిర్మించి రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకు షిఫ్ట్ చేయడం జరిగింది. రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చినటువంటి వ్యక్తి సికిందర్ లోడీ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా వ్యవసాయ భూములను మెజర్ చేయడం కోసం, భూముల్ని కొలతలు వేయడం కోసం, వ్యవసాయ భూముల్ని మెజర్ చేయడం కోసం ఈయన కొత్తగా ఒక ఇన్స్ట్రుమెంట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సికిందర్ ఈ గజ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. భూముల్ని కొలతలు వేయడం కోసం, ఈ వ్యవసాయ భూముల్ని మెజర్ చేయడం కోసం కొత్తగా ఒక వేయింగ్ మెజర్మెంట్ అనేటువంటిది, ఒక కొలతగా అంటే కొత్తగా ఒక మెజర్మెంట్ కోసం సికిందర్ ఈ గజ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయడం జరిగింది. ఇది దాదాపు 32 జానల పొడవు ఉండేటువంటిది. ఎన్ని జానల పొడవు ఉండేది అంటే 32 జానల పొడవు ఉండేటువంటి సికిందర్ ఈ గజ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి సికిందర్ లోడీ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా తన రాజ్యంలో పేద ప్రజల యొక్క జనాభా లెక్కలు కూడా సేకరించినటువంటి వ్యక్తి.
పేద ప్రజల యొక్క జనాభా పేదల యొక్క లెక్కలు సేకరించినటువంటి వ్యక్తి, పేద ప్రజల జనాభా లెక్కలు సేకరించినటువంటి వ్యక్తి సికిందర్ లోడి అనేటువంటి వ్యక్తి. ఈ సికిందర్ లోడి అనేటువంటి వ్యక్తి కబీర్ అనేటువంటి సికిందర్ లోడి అనేటువంటి వ్యక్తి కబీర్ అనేటువంటి వ్యక్తికి ఒక భక్తి ఉద్యమ నాయకుడైనటువంటి భక్తి ఉద్యమకారుడైనటువంటి కబీర్ అనేటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించడం జరిగింది. కబీర్ అనేటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాడు సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి అనేటువంటి వ్యక్తి విధించిన ఉరిశిక్ష ద్వారా చనిపోతాడు కబీర్ అనేటువంటి వ్యక్తి. కబీర్ అనేటువంటి వ్యక్తి దేవుడు అంటే కబీర్ అనేటువంటి వ్యక్తి దేవునికి రూపం లేదు అని, రాము రహీము ఇద్దరు ఒకటా అని, అల్లా మరియు రాముడు ఇద్దరు ఒకటే అని, హిందూ ముస్లింలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి ఒక సెక్యులర్ భావాలు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి సికిందర్ లోడి కబీర్కు ఉరిశిక్ష విధించడం జరిగింది. దీనితో కబీర్ చనిపోవడం జరిగింది. ఇలా కబీర్కు ఉరిశిక్ష విధించినటువంటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి, కబీర్కు సమకాలికుడైనటువంటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి అనేటువంటి వ్యక్తి. సికిందర్ లోడి తర్వాత నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే లోడి వంశంలో చివరివాడు, టోటల్ ఢిల్లీ సుల్తానుల్లో చివరివాడు ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తి. టోటల్ ఢిల్లీ సుల్తానుల్లోనే చివరివాడు ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తి. ఈ ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తిని 1526వ సంవత్సరంలో ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తిని 1526వ సంవత్సరంలో బాబర్ అనేటువంటి వ్యక్తి 1526వ సంవత్సరంలో బాబర్ అనేటువంటి వ్యక్తి మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించడం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ అనేటువంటి వ్యక్తి ఎవరిని ఓడించాడు అంటే ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది 1526వ సంవత్సరంలో. దీనితో బాబర్ చేతిలో ఓడిపోయి చనిపోతాడు ఇబ్రహీం లోడి. అలా మొదటి పానిపట్టు యుద్ధంలో ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. ఎవరు గెలుపొందారు? బాబర్. ఎవరు ఓడిపోయి చనిపోయారు? ఇబ్రహీం లోడి. యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ చనిపోయినటువంటి ఒకే ఒక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. ఇంతకుముందు ఢిల్లీ సుల్తాన్లు ఎవరు యుద్ధ భూమిలో చనిపోలేదు. యుద్ధం చేస్తూ చనిపోయిన ఒకే ఒక ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. ఈ యుద్ధంలో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీం లోడిని ఓడించడానికి ఈ ఫైరింగ్ ఆర్మ్స్ అనేటువంటివి అంటే మందుగుండు సామాగ్రిని ఉపయోగించడం జరిగింది. మందుగుండు సామాగ్రిని ఉపయోగించడం జరిగింది. ఎక్స్ప్లోజివ్ని ఉపయోగించడం జరిగింది. పేలుడు పదార్థాలను ఉపయోగించడం జరిగింది. ఫిరంగులను ఉపయోగించడం జరిగింది. ఎవరు అంటే బాబర్ అనేటువంటి వ్యక్తి. బాబర్ సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో ఉన్న ఇబ్రహీం లోడి సైన్యాన్ని ఈ ఫిరంగుల ద్వారా, మందుగుండి సామాగ్రి ద్వారా, ఎక్స్ప్లోజివ్ ద్వారా ఓడించగలిగాడు. ఎవరు అంటే బాబర్. ఇలా బాబర్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీం లోడిని ఓడించి 1526వ సంవత్సరంలో కొత్తగా మొఘల్ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. కొత్తగా ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు బాబర్ అనేటువంటి వ్యక్తి. 1526వ సంవత్సరంలో కొత్తగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బాబర్. ఎవరిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే లోడి వంశానికి సంబంధించింది. బహ్లాల్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తి. దీనితోటి ఢిల్లీ సుల్తానులు అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. బానిస వంశము
బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. ఈ 5 వంశాల్లో బానిస వంశం 1206 నుంచి 1290 వరకు, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు, సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు, లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు పరిపాలించారు. ఇలా 5 రాజవంశాల వాళ్ళు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ 5 రాజవంశాల వాళ్ళని కలిపి ఢిల్లీ సుల్తానులు అని పిలవడం జరుగుతుంది. ఈ ఢిల్లీ సుల్తానులు అనేటువంటి చాప్టర్ అయిపోయిన తర్వాత భక్తి ఉద్యమం అనేటువంటి చాప్టర్ నేర్చుకుందాం.